ఎంత బోధ జరుగుతుంది? ఈ బోధ అంతా ఆగిపోయే రోజు వస్తుంది. ఆల్రెడీ ప్రారంభమైంది భారతదేశంలోని స్వార్థ మొయ్యబడే రోజులు వస్తున్నవి. బోధ కరెక్ట్గా బోధించాలి సంఘాలలో, కానీ ఆ బోధ లేకపోవటం వలన ఈరోజు అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు మాయ మాటలు, గారడి విద్య కలిగిన వారు ఈరోజు భూమి మీద యేసు ప్రభు పేరు చెప్పుకొని అనేక రకాలుగా టచ్ అంటే పడిపోయి మాయ శావకులు ఈరోజు ఏర్పడ్డారు. కానీ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు దేనికి వచ్చాడు? ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. మత్తయి సువార్త 9:13లోనే కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని, నీతిమంతులను పిలవరాలేదు కనుక నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. కాబట్టి అయితే నేను పాపులను పిలవవచ్చి తిని, నీతిమంతులను పిలవరాలేదు. నీతిమంతులు పిలవడానికి ఎక్కడున్నారు? నీతిమంతులు లేడు, ఒక్కడ లేడు. అంటే తల్లి గర్భములో నుండి తండ్రి ద్వారా, తల్లి ద్వారా పుట్టినటువంటి బిడ్డలలో ఎవరు నీతిమంతులు లేరు. ఒకడే నీతిమంతుడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఒకడే లోకరక్షకుడు, ఆయనే సైన్యములకు అధిపతి యొక్క దేవాది దేవుడు. ఆయన తప్ప ఇంకొకరు లేదు. అందుకనే నేను దేనికి వచ్చాడంటే నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ అయితే నేను పాపులను పిలవవచ్చి తిని 19:10 కూడా లూకా సువార్త నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చి ఉన్నాను.